పసుపు పసుపు నా గార్డెన్లో వచ్చింది. నేను అది ఫుల్ వీడియోలో పెట్టాను కదా. కొన్ని తీసుకున్నాను నాకు సున్నిపిండిలో కావాల్సినవి. ఇగో చూడండి, ఇవి అన్ని ఇట్లా బొడిపల్లాగా వచ్చినాయి కాబట్టి ఇదిగోండి మళ్ళీ వేయనుకుంటుంది. అందుకే నాకు ఇది ఏం చూసారా, చిన్న చిన్నవి మేమైతే ఎల్లిగడ్డ అంటాం. ఇగో ఎల్లిగడ్డ నాటుకున్నాను, ఎట్లా వచ్చినాయి చూడండి. ఇక ఇదేమో ఇప్పుడే వస్తుంది చిన్నగా. ఎల్లిగడ్డ నాటుకున్నాను చూడండి. ఇగో అల్లం ఎల్లిగడ్డ, అది అల్లం అయితే కింద నాటుకున్నాను, ఇక్కడైతే ఎల్లిగడ్డ నాటుకున్నాను. ఇప్పుడైతే పసుపు పెట్టుకుంటున్నా, మంచిగా వస్తుందని కొంచెం తవ్వుకొని పెట్టుకుంటాం. ఇదిగోండి నాటుకుంటున్నా, కొంచెం దూరమే నాటుకుంటున్నా. ఈ బొటి పనులు ఉన్నవి, ఈ చిగురులు వచ్చేటివి అన్నీ పైకని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు చలికాలమే కాబట్టి తొందరగానే మొలకలు వచ్చేస్తాయి. కొంచెం మళ్ళీ పశువుల ఎరువు కొంచెం పెట్టుకుంటా, అయిపోతుంది. ఒక్క టబ్లోనే పెట్టేసినాను అన్నీ, మళ్ళీ తర్వాత అవి వస్తాయి కదా పిలకలు, వచ్చినప్పుడు పెట్టుకుంటా. ఇది నాటేసుకున్నాం, చూద్దాం. మళ్ళీ ఒకసారి వచ్చినాక మీకు వీడియో తీసి పెడతా ఎన్ని గనం వస్తుందో. ఇక్కడేమో చిన్నవి, ఇక్కడ చిన్నవి ఒక 7-8 నాటుకున్నా అండి. 7-8 నాటుకున్నా మనకు ఒక 1/2 kg వరకన్నా పసుపు వస్తుంది. నేను 2 నాటుకుంటేనే 1/4 kg వరకు వచ్చినాయి. ఇప్పుడు ఒక 7-8 నాటుకున్నా కాబట్టి ఒక 1/4 kg వరకు వస్తాయి. ఇది వాటర్ చల్లేసుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.